గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు నిన్న లభ్యమైంది. స్థానిక బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది. విమానం కూలిపోయిన తర్వాత 28 గంటల తర్వాత ఆ బ్లాక్ బాక్స్ లభ్యమైంది. భారీ విస్ఫోటనం కావడంతో బ్లాక్ బాక్స్ గుర్తింపులో ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయంలో బ్లాక్ బాక్స్ నిపుణుల సమక్షంలో డీకోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇప్పటికే విమానంలోని డీవీఆర్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం 10:30 కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఎయిర్ సేఫ్టీ సమీక్షలో డీజీసీఏ, డీజీ, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేస్తూ ఉండటంతో అసలు ప్రమాదం ఎలా జరిగిందనే గుట్టుని ఈ బ్లాక్ బాక్స్ విప్పబోతోంది. ఏదైనా విమాన ప్రమాదం లేదా హెలికాప్టర్ క్రాష్ లాంటివి జరిగినప్పుడు వినిపించే పేరే ఈ బ్లాక్ బాక్స్. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ సమయంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవటానికి ఈ బ్లాక్ బాక్సే కీలకం. ఎందుకంటే విమానం కూలిన సందర్భాల్లో ప్రమాదానికి ముందు విమానంలో ప్రతి సెకను ఏమేం జరిగాయి అనే సమాచారాన్ని ఇది రికార్డ్ చేస్తుంది. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనకి కారణం యంత్రాంగం వైఫల్యమా, ఇంజిన్ సమస్య, పక్షి ఢీకొనటమా, గాలిలో సంభవించిన పేలుడా లేక మానవ వైఫల్యమా అన్నది బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. అసలు ప్రమాదానికి గల కారణాలని కనుక్కోవాలంటే ముందుగా ఇదే అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఎలాంటి వాతావరణంలోనైనా బ్లాక్ బాక్స్ పాడవదు. అందుకే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. బ్లాక్ బాక్స్ ని తయారు చేయటం నుంచి విమానంలో ఎక్కడ పెట్టాలనే దాని వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బ్లాక్ బాక్స్ ఎక్కడైనా పడిపోయినప్పుడు దాదాపు 30 రోజుల పాటు బీప్ సౌండ్తో పాటు తరంగాలని విడుదల చేస్తూనే ఉంటుంది. దీని నుంచి వచ్చే శబ్దాన్ని పరిశోధకులు దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించగలరు. బ్లాక్ బాక్స్ కి సంబంధించిన మరో ప్రత్యేకత ఏంటంటే సముద్రంలోనైనా సరే 14,000 అడుగుల లోతు నుంచి కూడా తరంగాల్ని విడుదల చేయగలుగుతుంది. బ్లాక్ బాక్స్ ని ఫ్లైట్ డేటా రికార్డర్ గా కూడా పిలుస్తారు. విమాన ప్రయాణ సమయంలో అన్ని కార్యకలాపాలని రికార్డ్ చేసే పరికరం కావటంతో భద్రతా కోణంలో ఈ బ్లాక్ బాక్స్ ని విమానం వెనక భాగంలో ఉండేలా సెట్ చేస్తారు. ఈ బాక్స్ ని ప్రత్యేకంగా టైటానియం మెటల్తో తయారు చేస్తారు. టైటానియంతో చేసిన బాక్స్ లోనే అమర్చి విమానంలో దాన్ని అమర్చుతారు. ఎంత ఎత్తు నుంచి పడినా లేదా సముద్రాల్లో పడినా బ్లాక్ బాక్స్ లోని సమాచారానికి ఎలాంటి సమస్య ఉండదు. దీనికి ఎలాంటి పవర్ కనెక్షన్ లేకపోయినప్పటికీ దాదాపు 30 రోజుల పాటు పనిచేస్తుంది. ఈ బాక్స్ ని బలమైన మెటల్తో తయారు చేయటం వల్ల 11,000 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతని కూడా ఇది తట్టుకోగలుగుతుంది. అందుకే ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుసుకోవాలంటే బ్లాక్ బాక్సే అత్యంత కీలకంగా మారింది. ఇక బ్లాక్ బాక్స్ లో మొత్తం 2 భాగాలుంటాయి. మొదటిది డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ డిఎఫ్టిఆర్, రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్. డిఎఫ్టిఆర్ విమాన వ్యవస్థ వాయుయాన సంబంధ సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. ఇది విమానంలో కీలక పరికరాలైన ఫ్లాప్లు, ఎలివేటర్, రాడర్, ఎయిలెరన్స్ స్థితిగతులతో పాటు విమానం ఎంత ఎత్తులో ఉండాలి, గాలి వేగం ఎంత, ఇంజిన్ పనితీరు ఎలా ఉంది వంటి సమాచారాన్ని నమోదు చేస్తుంది. ఇక సివిఆర్ అనేది ఒక మల్టీ ట్రాక్ రికార్డ్. ఇది కాక్పిట్ నుంచి వెలువడిన ప్రతి శబ్దాన్ని నిరంతరం రికార్డ్ చేస్తూనే ఉంటుంది. డిఎఫ్టిఆర్ 25 గంటల పాటు రికార్డైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ప్రమాదం జరిగిన సమయం నుంచి అంతకు ముందు 2 గంటల వరకు కాక్పిట్లో వెలువడిన ప్రతి శబ్దం సివిఆర్లో నిక్షిప్తమై ఉంటుంది. బ్లాక్ బాక్స్ నల్లగా ఉంటుందని అందరూ అనుకుంటుంటారు, కానీ అది ఆరెంజ్ లేదా పసుపు వర్ణంలో ఉంటుంది. దీని ఆకారం విమాన శిథిలాల నుంచి తేలికగా కనుగొనేందుకు వీలుగా గుండ్రంగా సిలిండర్ రూపంలో ఉంటుంది. దీనిపై ఇది ఫ్లైట్ రికార్డర్, దీన్ని తెరవకండి అని రాసి ఉంటుంది.